హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దురదృష్టవశాత్తు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే అలాంటి సందర్భాలలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరణించిన సభ్యుల కుటుంబానికి ఉపశమనం కలిగించేలా ప్రకటన చేసింది. ఈ మార్పుకు సంబంధించి ఈపీఎఫ్ఓ గురువారం ఓ కొత్త సర్క్యులర్ జారీ చేసింది. కొత్త ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం పీఎఫ్ మొత్తాన్ని ఇకపై ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క మైనర్ పిల్లల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు. దీనికి ఇకపై గతంలో మాదిరిగా కోర్టు నుంచి గార్డియన్షిప్ సర్టిఫికెట్ కూడా తీసుకురానవసరం లేదు. ఇప్పటి వరకు ఒక ఈపీఎఫ్ఓ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబం పీఎఫ్, పెన్షన్ లేదా బీమా మొత్తాలు పొందటానికి నెలల తరబడి ప్రాసెస్ సాగేది. ఇది ఆర్థికంగా ఆ కుటుంబాలకు భారమవుతుందని భావించిన కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్ మొత్తం సజావుగా విడుదలయ్యేలా చూసుకోవటానికి ఈపీఎఫ్ఓ సభ్యుని ప్రతి బిడ్డ పేరు మీద కూడా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. పీఎఫ్, బీమా మొత్తం నేరుగా ఈ ఖాతాలలో జమ చేయబడుతుంది. క్లెయిమ్ మొత్తం జమైన తరువాత దానిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట ఈపీఎఫ్ ఫారం 20ని ఉపయోగిస్తుంది. ఇది మరణించిన సభ్యుని పీఎఫ్ ఖాతా నుండి డబ్బు ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించబడింది. ఈ ఫామ్ను మరణించిన సభ్యుని నామినీ, చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు. ఇది పీఎఫ్ ఖాతా నుండి తుది క్లెయిమ్ చేయడానికి ఉపయోగపడుతుంది.